ఇటు తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్లగొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం 14 టేబుళ్లు, ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. భాస్కర్, శ్రావణి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతున్నాయో టీచర్ ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేశారు. గ్రాడ్యుయేట్కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, ఆ తర్వాత టీచర్కి సంబంధించిన కౌంటింగ్ 2 కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉన్నాయి. 2 ఏకకాలంలో 2 కౌంటింగ్ కూడా జరుగుతున్నాయి. వేరు కౌంటింగ్ అయితే చేస్తా ఉన్నారు అధికారులు. దానికి సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి వాటన్నిటిని జంబ్లింగ్ చేస్తున్నారు. అంటే వివిధ బూతుల్లో పోలైన ఓట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బ్యాలెట్ బాక్స్ లోంచి ఓపెన్ చేసి డ్రమ్ముల్లో పోస్తారు. తొలుత డ్రమ్ముల్లో పోసిన తర్వాత వాటన్నిటిని కలిపి వాటన్నిటిని ఒక్కొక్క బండిల్, అంటే 50 ఓట్లతో ఒక బండిల్ ను కట్టగడతారా. కట్టగట్టిన ఆ కట్టలన్నింటినీ పూర్తయిన తర్వాత, కంప్లీట్ ఓట్లు ఈ కట్టలు కట్టడం పూర్తయిన తర్వాత ఓట్ల కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. శ్రావణి, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జంబ్లింగ్ సాగుతా ఉన్నది. 499 బ్యాలెట్ బాక్సులు గ్రాడ్యుయేట్ కి సంబంధించి, 274, 275 బ్యాలెట్ బాక్సులు టీచర్స్ కి సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఓపెన్ చేసి వీటిల్లో పోలైన ఓట్లన్నింటినీ కట్టలుగా కట్టడానికి సుమారు 6 గంటల సమయం పడుతుందని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే టీచర్స్ కి సంబంధించిన బండిల్స్ ఏదైతుందో బండిల్స్ ప్రక్రియ మరొక గంటలో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా టీచర్స్ కి సంబంధించి 24,968 ఓట్లు పోలయ్యాయి. అయితే టీచర్స్ సంబంధించి 2 రౌండ్లలో కౌంటింగ్ అనేది జరుగుతుంది. మొత్తంగా 14 టేబుల్లో టీచర్ కౌంటింగ్ జరుగుతుంది. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫలితం త్వరగా వెలువడే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ కి సంబంధించి 2,50,328 ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఒక భారీ బ్యాలెట్ ఉంది. కాబట్టి ఆ బ్యాలెట్ అన్నింటిని బండిల్ చేయడం, ఆ బండిల్ చేసిన బండిల్స్ అన్నింటినీ మళ్ళీ తిరిగి కౌంటింగ్ చేయడం, ఒకవేళ ఇఫ్ సెకండ్ ప్రాధాన్యత ఓటుకు గనక వెళ్తే కనీసం 2 రోజుల సమయం పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉన్నది. ప్రస్తుతానికి కట్టలు కట్టే ప్రక్రియనే కొనసాగుతున్నది. గ్రాడ్యుయేట్ కి సంబంధించి కట్టలు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అభ్యర్థులు తర్వాత వారి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ను కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఆధ్వర్యంలో కౌంటింగ్ అయితే ప్రారంభించారు. స్ట్రాంగ్ రూమ్ లకు వేసిన సీల్స్ గానీ, బ్యాలెట్ బాక్స్లను కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అది అభ్యర్థులకు, ఏజెంట్లకు సంబంధించి అభ్యర్థుల ఏజెంట్ల ముందే వాటి సీల్స్ ఓపెన్ చేస్తూ వాటిని డ్రమ్ములో పోస్తూ వాటన్నిటిని బండిల్స్ అయితే ప్రస్తుతం చేస్తా ఉన్నారు. బండిల్స్ అన్నింటినీ కౌంటింగ్ చేస్తారు. ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కనుక మనం చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 55 మంది బరిలో ఉన్నారు. ఒక జంబో బ్యాలెట్ అయితే ఉంది. ఆ జంబో బ్యాలెట్ న్యూస్ పేపర్ సైజులో ఉన్న బ్యాలెట్ ను 50 ఓట్లకు ఒక బండిల్ కట్టడం అనేది ఒక కష్టసాధ్యంగా మారిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ బండిల్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఆ బండిల్స్ అన్నింటినీ మళ్ళీ తిరిగి కౌంట్ చేయడం, మళ్ళీ రెండోసారి సెకండ్ ప్రయారిటీ ఓట్లను కౌంట్ చేయడం, ఇదంతా ఒక వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కావడంతో సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మరోవైపు టీచర్స్ కనుక చూసినట్టయితే టీచర్స్ కి సంబంధించి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్ సంబంధించి 24,000తో, అంటే దాదాపు 24,900 అంటే 25,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి 2 రౌండ్లు 14 టేబుళ్లలో ఒక టేబుల్ కు 14,000 ఓట్ల చొప్పున వీటిని కౌంట్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. 2 రౌండ్లలో టీచర్స్ కి సంబంధించిన కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంది. ఈ రోజు అర్ధరాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ టీచర్స్ కి సంబంధించిన కౌంటింగ్ అయితే ఫలితం తేలే అవకాశాలున్నాయి. అయితే గ్రాడ్యుయేట్ కు మరింత సమయం పడుతుంది. రేపు సాయంత్రం కానీ రేపు అర్ధరాత్రికి కానీ ఫలితం వెలువడే అవకాశం అయితే ఉందున్నాయి. సూత్రప్రాయంగా వాళ్ళు ఒక అంచనాకైతే వచ్చిన పరిస్థితి ఉన్నది. అది సెకండ్ ప్రయారిటీ కనుక వెళ్ళినట్టయితే, సెకండ్ ప్రయారిటీ వెళ్ళి థర్డ్ ప్రయారిటీ కనుక ఫలితం థర్డ్ ప్రయారిటీ వరకు కూడా తేలకపోతే మాత్రం మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. సిబ్బందిని భారీగా వినియోగిస్తున్నారు. 850 మంది కౌంటింగ్ సిబ్బందిని, వారికి అదనంగా 20% రిజర్వ్ సిబ్బందిని కూడా వినియోగిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈ సిబ్బందితో పాటుగా భారీగా ఏజెంట్లు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్పంచుకుంటా ఉన్నారు. వాళ్ళ అటువైపు వీళ్ళు ఇటువైపు మొత్తం ఒక్కొక్క టేబుల్ కు 4
సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం ఈ 3 షిఫ్టులలో కూడా ఎక్కడ కౌంటింగ్ ఆగకుండా 3 షిఫ్టుల్లో కూడా నిరంతరాయంగా కౌంటింగ్ సాగేలా సిబ్బందిని అయితే వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. శ్రావణి, ఈ బండిల్ కట్టే ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది. టీచర్ కౌంటింగ్ కి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ లంచ్ టీచర్ కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాయంత్రానికి గ్రాడ్యుయేట్ కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.